ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు తన సత్తా చాటారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఔరానిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లు తలరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అలాగే వరుస 12 సినిమాలతో మన ముందుకు వస్తుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చాలామంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ కావడానికి ఆయన ఇంటికి వస్తున్నారంటూ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను మీ ఇంటికి వస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట రేణు దేశాయ్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే గబ్బర్ సింగ్తో అద్భుత ఘనవిజయం సాధించిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతోంది. వచ్చేడాది సమ్మర్లో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.